నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. భూభారతి చట్టం అవగాహన సదస్సులలో కలెక్టర్ ప్రాంతివల్లూరు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అదనపు కలెక్టర్ మాధురితో పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ ప్రాంతివల్లూరు సూచించారు. చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలో ఏర్పాటు చేసిన భారతి చట్టంలో అవగాహన సదస్సులలో స్థానిక శాసనసభ్యులు సంజీవరెడ్డి అదనపు కలెక్టర్ మాధుర్లతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు మాట్లాడుతూ భూభారతి చట్టంతో రైతులకు చేకూరే ప్రయోజనాల గురించి కలెక్టర్ ఒక్కో అంశం వారిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి ROR చట్టం 2025 జనవరిలో గెజెట్ రూపంలో వచ్చిందని, సమగ్ర అంశాలను పొందుపరుస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 14న అంబేద్కర్ జన్మదిన సందర్భంగా చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ వివరించారు. భూ సమస్యలు కలిగిన రైతులు ఏడాది కాలంలోపు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భూభారతి చట్ట ప్రకారం భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులో పరిష్కరించడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్కు లేదా CCLAకు అప్పీల్ చేసుకోవచ్చని, చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందని సూచించారు. ధరణిలో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుత భూభారతి చట్టం ద్వారా ఇదివరకటి తరహాలోనే రెవెన్యూ కోర్టులు పునరుద్ధరించిందని వివరించారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు రెవెన్యూ డివిజన్ అధికారికి కలెక్టర్కు ఆధారాలు కల్పించాలని అధికారులు తెలిపారు.